గతమెంతో ఘనమన్నట్టుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం తయారైంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ శుక్రవారం విడుదల చేసిన అంచనాలను చూస్తే ఇదే అర్థమవుతోంది. దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ప్రస్తుత జూలై-సెప్టెంబర్ త్రైమాసికం ఇండ్ల అమ్మకాలపై రిపోర్టు విడుదలైంది. దీని ప్రకారం 42% క్షీణతతో హైదరాబాద్ నగరం ముందుండడం గమనార్హం. ఆ తరువాత బెంగళూరు, కోల్కతా, పూణే, చెన్నై, ముంబై, థానే ఉన్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో 22%, నవీ ముంబైలో 4% చొప్పున పెరిగే వీలున్నట్లు నివేదిక తెలిపింది. మొత్తం 9 నగరాల్లో ఈ జూలై-సెప్టెంబర్లో ఇండ్ల విక్రయాలు 1,04,393 యూనిట్లుగా ఉండొచ్చింది. అదే గత ఏడాది 1,26,848 యూనిట్ల అమ్మకాలు జరిగినట్టు తెలిపింది. దీంతో 18% పతనానికి అవకాశాలున్నట్లు ప్రాప్ ఈక్విటీ నివేదిక తెలిపింది. హైదరాబాద్లో ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇండ్ల అమ్మకాలు 12,882 యూనిట్లుగా ఉండొచ్చునని ప్రాప్ ఈక్విటీ చెబుతోంది. గత ఏడాది ఇదే వ్యవధిలో 20,658 యూనిట్ల విక్రయాలు జరిగాయి. తాజా సర్వేలో అన్ని నగరాల కంటే హైదరాబాద్లోని అత్యంత క్షీణత నమోదవుతుంది. గత 10 ఏళ్లు దేశంలోనే అత్యంత ఎక్కువగా ఇండ్ల అమ్మకాలు ఇక్కడ జరిగాయి. ముంబై, బెంగళూరు వంటి నగరాలను దాటుకుని రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోయింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. నగరంలో ఇండ్ల అమ్మకాల తగ్గుదలకు హైడ్రా భయాలే కారణమన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కొందరు అక్రమార్కులు చేసిన పనికి మొత్తం నిర్మాణ రంగమే మందగమనంలోకి వెళ్లిపోయిందని రియల్టర్లు, వ్యాపారులు మండిపడుతున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ నడి తెలుసుదాం. గణేష్, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఇటీవలే కాలంలో ఈ ప్రాప్ ఈక్విటీ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైనట్టు కూడా చాలా మటుకు తగ్గుముఖం పడినట్టు అనిపిస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? శోభన్, ఎవ్రీ క్వార్టర్లీకి సంబంధించి డాటా ఈక్విటీ సంస్థ ఏదైతే ప్రాప్ ఈక్విటీని నిన్న విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి దేశంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రమిగా ఉంటున్న 9 ప్రధాన నగరాలకు సంబంధించిన ఈ డాటాను కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే గతం వరకు చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా ఆఫీస్ స్పేస్ కావచ్చు, ఇండ్ల ఫ్లాట్ల విక్రయాలు కావచ్చు, ఏదైనా సరే హైదరాబాద్ నగరం అనేది టాప్ లో ఉండేది. కానీ ఈసారి చూసుకున్నట్టయితే 9 ఏదైతే ప్రధాన నగరాలు ఉండడం జరిగిందో దాంట్లో మనం కిందిలో ఫస్ట్ ఉండడం జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే ఫస్ట్ లో ఈ 9 నగరాల్లో మనం ఆఫీస్ స్పేస్ కావచ్చు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, ఏదైనా ప్లాట్ రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఫ్లాట్స్ లో అగ్రగామిగా ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే లాస్ట్ నుంచి ఫస్ట్ లో మనం ఉండడం జరిగింది. 42% క్షీణతతోటి ఈ 3 నెలలు ఏదైతే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కు సంబంధించిన రిపోర్ట్ లో 42% క్షీణత కనబడుతుంది. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే గతంలో బెంగళూరు లాంటి నగరాల్లో వాటర్ నీటి కొరతతోటి ఇబ్బందులు పడేవి. కానీ ఇప్పుడు అప్కమింగ్ లో అప్గ్రేడ్ కావడం జరిగింది. కోల్కతా, పూణే, చెన్నై లాంటి నగరాలు కూడా ముందుకెళ్లడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఢిల్లీ కావచ్చు, నవీ ముంబైలో కూడా కొంచెం అప్డేట్ అయ్యాయి. వాటి కూడా ముందుకెళ్లడం జరుగుతుంది. కానీ హైదరాబాద్ నగరం మాత్రం శిరోగమనంలో పడిపోయింది అనేది కూడా చెప్తున్న నేపథ్యం దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 3 నెలల నుంచి చూసుకున్నట్టయితే మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, గతంలో చూసుకున్నట్టయితే రాజకీయ అనిశ్చితి కావచ్చు, ప్రభుత్వంలో ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ రంగంపై కావచ్చు, దేనికి కూడా వారికి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి వారికి ఈ ఏదైతే భరోసాను కల్పించకపోవడంలో విఫలమైందని చెప్పుకోవచ్చు. అలాగే జూలై 19వ తారీఖున ఏదైతే నిర్మాణాలను కూల్చడం కావచ్చు, అక్రమ నిర్మాణాలని ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ లో ఉన్న నిర్మాణాలను కూల్చడం అనేది జరగడం జరిగిందో దానికి సంబంధించి హైదరాబాద్ జూలై 19వ తారీఖున తీసుకురావడం జరిగింది. ఈ సంస్థ ఇచ్చిన త్రైమాసిక రిపోర్ట్ కు సంబంధించి గణేష్, మీరు అన్నట్టుగా చూస్తే చాలా మంది కూడా కొనుగోలుదారులో ఈ హైడ్రా భయం పట్టుకుందన్నట్టు కూడా అటు వినియోగదారులు, ఇటు రియల్టర్లు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మీరేమంటారు? శోభన్, గతంలో చూసుకున్నట్టయితే రాజకీయ అనిశ్చితి 9 నెలలకు సంబంధించి జూలై 19వ తారీఖు ఏదైతే హైడ్రాకు సంబంధించిన జీవో ఇవ్వడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఇంకా ఎక్కువ ప్రాబ్లం రావడం జరిగింది. అటు రాజకీయ అనిశ్చితితో పాటుగా తాము కొన్న ఫ్లాట్స్ ఉంటాయా పోతాయా అనేది ఒకటి. లేక్ వ్యూ కు సంబంధించి చాలా మంది కూడా ప్రతి హైదరాబాద్ నగరంలో అంటేనే గొలుసుకట్టు చెరువులు కావచ్చు, చెరువులకు ఉన్నది. దాంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. హైరైజ్డ్ అపార్ట్మెంట్స్ లో ఉండాలన్న చాలా మంది కూడా ఏదైతే చెరువుల పక్కన ఉన్న అపార్ట్మెంట్స్ కి సంబంధించి చాలా కొనుగోలు చేయడం జరిగింది. దానికి సంబంధించి అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే హైదరాబాద్ 19వ తారీఖు జూలై 19న రావడం జరిగింది, అప్పటి నుంచి కూడా డౌన్ ఫాల్ స్టార్ట్ కావడం జరిగింది. హెచ్ఎండిఏ కావచ్చు, జిహెచ్ఎంసీ పరిధిలో చాలా మట్టుకు కూడా ఈ ఎఫ్టీఎల్ బఫర్ లోకి వస్తుందా అని
వాళ్ళే వెళ్ళి పర్సనల్ గా పోయి అడిగే పరిస్థితి నెలకొనడం జరిగింది. ఇందులో భాగంగానే బఫర్ FTA లో ఉన్న వాటిని కూల్చడం కావచ్చు, దీని వల్ల కూడా చాలా మట్టుకు కూడా అడ్వాన్స్లు అన్నిటి కూడా వెనక్కి తీసుకున్న పరిస్థితి నెలకొంది. అవన్నీ కూడా ఖాళీగా ఉండడం జరిగింది. అలాగే హైడ్రా కమిషనర్ తోటి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వారందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు ఇలా చేసుకుంటే పోతే నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైపోతుందని చెప్పిన నేపథ్యం. కానీ అయినప్పటికీ కూడా తాము చేసుకుంటామని చెప్పేసి కూడా ఉండడం జరిగింది. ఎందుకంటే ఒక హైడ్రాకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, ఎవరైనా సరే ఒక బిల్డింగ్ కాడికి వచ్చి చూసి వెళ్ళారంటే ఎవరు కూడా వినియోగదారులు అక్కడికి వచ్చి కొనే పరిస్థితి లేదు. అక్కడ దానికి సంబంధించి ఎఫ్టీలు ఉందా, బఫర్లు ఉందా, రేపు డబ్బులు పెట్టిన తర్వాత ఆ నిర్మాణాన్ని కూలగొడితే మన పరిస్థితి ఏంటి అన్న ఉద్దేశం కొద్ది చెరువుల దగ్గర కూడా ఎవరు కూడా కొనే పరిస్థితి లేదు. మిగతా వేరే చోట్ల చూసుకున్నట్టయితే కూడా చాలా మటుకు అపార్ట్మెంట్స్ లో కావచ్చు అవన్నీ కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి నెలకొంది. ఒక పక్క రాజకీయానికి చుట్టి హైడ్రా వల్ల కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం అంతా కుదేలు కావడమని ఈ రెండు పొజిషన్ చూసుకున్నట్టయితే ఈ 3 నెలల్లో కూడా ఈ డౌన్ ఫాల్ కి కారణమైందని కూడా చెప్పుకోవచ్చు. మిగతా నగరాలు ఏదైతే 9 నగరాలు ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం రియల్ ఎస్టేట్ రంగానికి ఇప్పటి వరకు హైడ్రా అనేది ఒక భయం ఉండడం జరిగింది. వారందరికీ కూడా పెట్టిన డబ్బులు వస్తాయా, తిరిగి వస్తాయా అనేది ఒక సంశయం. అయితే తమకు రాయల్టీలు కావచ్చు, ఏదైతే భరోసాని ఇవ్వకపోవడం, ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కూడా ఈ అనిశ్చితికి రియల్ ఎస్టేట్ డౌన్ కావడానికి కూడా ప్రధాన కారణాలు చెప్పుకోవచ్చు. రెడ్డి గణేష్, థ్యాంక్ యూ.